హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నైన్ డైరెక్షన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఒక ట్రైబల్ విలేజ్కి అయితే వచ్చాము ఈరోజు. అదైతే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈరోజు. వీడియోలకు ముందు ఫ్రెండ్స్, ఇదైతే పక్షులు పట్టడం కంట పూరలు పెట్లు అంటారు కదా, అట్లా పట్టడం అంటే అక్కడ మప్పోసి మరి ఇలా పెడతాము. ఈ తాడతోనే పురుళ్ళు వస్తే లాగుతాం. ఏదైనా మప్పు వేస్తారు అక్కడ తినడానికి. సరే సరే, ఊడుకల్ అంటారు. ఉడకలు అంటారు కదా, ఇది ఉడకబెట్టి అదే ఇది ఎండబెట్టేసిన తర్వాత పిక్కలేసి పిక్కలు అటు వేసి ఆ తర్వాత దీన్నేమో ఊరబెడతారు. ఊరబెట్టి తర్వాత దీన్ని ఊడుకల్ అని తయారు చేస్తారు. ఈ అన్నంతో కళ్ళు తయారు చేస్తారు. అంటే చాలా సంత మార్కెట్ లో చూపించాను ఉడకలని, అవి తయారు చేస్తారు అన్నమాట. చూసాను, వీడియో కూడా తీసాను. వీడియో చూద్దామన్నా చూసారు కండి, విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది అమ్మలది వేరే ఇల్లు అనమాట. ఫ్రెండ్స్, అది పూర్వంలో అయితే మనోళ్ళు చూసారు కదా కొట్టుకున్న దాన్ని గొర్రెకి సంబంధించినటువంటి కొమ్ములు అన్నమాట అయితే. సరే మీ అమ్మ మీ ఇల్లు బాగుంది. మట్టి కూడా మొత్తం ఇదంతా సిమెంట్ కాదే, మట్టితో వేసారు. మట్టితో అప్పట్లో మరి సిమెంట్ రావడానికి ఇబ్బంది కదా. మరి చూస్తే ఇప్పుడు రోడ్లు అవును, ఇప్పుడు రోడ్డు చేయడం వల్ల బళ్ళు వస్తుంది, వెళ్ళిపోతే అప్పుడు అది కూడా లేదు. ఇది ఇటుగా సొంతం చేశారు, సొంతం చేసుకొని ఆ మెందడితో అలా ఇల్లు కట్టారు. మరి అప్పట్లో మరి పెంకు కూడా తేడం గ్రేటే, మరి ఏ లేవు కదా. అదే నెత్తి మీద తెచ్చారు అప్పుడు అదంతా. ఇక్కడ ఇది గరికి బంద అసలు తుర్మ మాడి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? అప్పుడు ఎమ్మెల్యే ఆడ చెప్పించింది పెంకులు మొత్తం మనకి ఆడే. ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇల్లు కట్టి అమ్మమ్మ 12 సంవత్సరాలు ఉంటుంది. కానీ మనం సొంతం కట్టుకున్నాం కాబట్టి ఇంత నీట్గా ఉంది. అదే సిమెంట్ అంతా మేస్తులతో అంత పని అవ్వదు. అవునవును. సరే అమ్మ, అయితే వెళ్తాం మరి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈయనైతే సొంతంగా తయారు చేశారనమాట. పాట పాడు, నువ్వు వాయించు. పూర్వకాలం నుంచి ఆయన సొంతంగా తయారు చేశారండి. ఆయన ఇది దేనికి సొంతం చేసుకుని పాటలు పాడుతుంటారు ఆయన. మామూలుగా ఏదైనా అంటే సంక్రాంతి పండుగ పప్పాలు గట్రా తీసుకెళ్తున్నారు కదా. అదే పేరమ్మా కిలో మన చుట్టా మరి సార్. ఓకే ఓకే సరే. సరే, సెల్లి గారు ఇంటికి వచ్చారు. మరి కోడి కోసారు లేదా? మా అమ్మ అవుతారా? సరే సరే. మీదేవరమ్మా? ఉంచూరా? అదెక్కడమ్మా? చిదుపల్లి పక్క. సరే సరే. ఏం కూర అంటున్నారు మరి? సార్ కూర. ఫ్రెండ్స్ చూడండి, ఆయనైతే కూర్చో కూర్చోవాలి. అక్కడ ఏం పాట పాడవాలి? మొగడి కదా బాబు బాబు అడేగా si chori dia no piragosi oi gana male bolo to la mare je boga thaja ko musa badi boga bo ya ko bari git ko le ban gudi gala jaw ke babu nok rai le asa baba boda ma le asu kai nok rai le asu re dan bar jona ke dan ge bui kase dagdi bar khable bechi dot khabar bi Jini baba ne banoma ta guru rosiya kai kodiya rosiya re a dedi ke sita badi aposoya ale ta guru ba rosiya kai
తబే కొని అమరుసి అరే అతనికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పాట అర్థం ఏంటంటే నేను తాగినప్పుడు ఈ విధంగా ఇది నా ఎంజాయ్ కోసం ఏదైనా ఆ పాట అన్నమాట, దాని అర్థం అంటే ఆ విధంగా తెలియజేస్తారు, పాట ద్వారా తెలియజేస్తారు అన్నమాట. మీ పేరండి, మీ పేరు 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 నా పేరు వంతలు బర్రి. వంతలు మర్రా. ఇది ఎంత చేశారు ఇది ఇది ఏది ఇది 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 ఈ తోల తోలు తోల మేక మేకతోల, ఇదేమో దిప్ప కదా అది అదే దిప్ప. బాగా తయారు చేశారు మీరు. ఇది బాబు ఇదేటి ఇది ఇది ఇదేటి ఇది దేనికి దేనికి అంటే పిక్కలు చుట్టాలు చుట్టాలుగా పెట్టి పెట్టుకోవడానికి అంతే పూర్వమంచి ఇది ఇది ఇలాగ ఆడతాము మా పూర్వమంచి. ఇది ఎప్పుడు తయారు చేశారు ఇది మీరు? ఇది తోలు దొరికితే ఎప్పుడైనా తయారు చేయవచ్చు కానీ దీన్ని ఏమంటారు మీరు, ఏమంటారు మీ భాషలో? ఇది వరకు దొరకడం కష్టమే. అది తీగ ఏం తీగండి, దాంతో దెంతో తయారు చేస్తారు అది? ఇది దిగే అంతే మరి కష్టమే, త్వరగా కష్టమే దిగే తొలగడం. ఏమంటారు దీన్ని, మీరు ఏమంటారు దీన్ని మీరు భాషలో ఏమంటారు? అంటాం కోయిల. కోయిల మనం వీణ అంటాం. మలాక బసాలో డుడుగా అంటారు. ఒడియాలోనే ఒడియాలో డుడుగా అంటారు. డుడింది. బాగా పాడారు, బాగా పాడారు. సోత మధ్య అంటే సరే నిత్య మాగే చోటు బాబా సౌత మాగే చోటు నిత్య మాగే చోటు సరే మాలి బోలో నీతి గే झनकाय आले जाले बेसो सौता गे झन रे तंसको मुझे बैठी बगिया वो सुटना सुगना सुने मगनी जोय आमर कासे मकसे अजे फोट दिखलाने से ना दीदी बोलिया बाबा सारी में बोलिया काय दीदी में बोलिया ले अनमन नुआ में मल्ली नुआ बधो लोगर के संडे में और किया को तू दे काय आखी माजे तेरे सो वर्ष बैठी हो क्या बॉय अकबर गीत कोले बाबू मगे मगे काना बुद्धि देशा खिसी बाबू ती देशा बाबू బాగా పాడారు. నాకేమనుకోవద్దు మరి మరి నాకేమి ఇస్తారు మరి ఖర్చులకి ఖర్చులు కర్రే పెళ్ళిండు నీకు పింఛన్ వస్తుంది. అది అది వస్తాను అంటే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదండి, సాకరూరు అనే గ్రామం అయితే ఇంత ఇలా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. చూసారు కదా, అంత ట్రైబుల్ కట్టుకున్న చిన్న చిన్న గూళ్ళటి ఇల్లు. ఫ్రెండ్స్ చూసారు కదండి, పనసకాయల సీజన్ అయితే వచ్చేసింది అనమాట. చూస్తారు కదా చెట్టు ఎలా ఉన్నాయి పనసకాయలు. అలాగే ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక్కడ గుమ్మడికాయలు అయితే ఇలా ఎలగట్టారు. ఎందుకంటే చెట్టు పైన కట్టడం వల్ల ఏంటంటే కాయ అనేది పాడవదు అనమాట. పదును తగలడం కానీ అలాగే ఏదైనా పుట్ట పురుగు అలాంటివి ఉంటాయి కదా, అది ఏం పాడవకుండా అలా ఉంటాయి అనమాట. అందువల్ల వీళ్ళు పైరైతే కట్టుకున్నారు. ఇది ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు కావాలనుకున్నప్పుడు అయితే చెట్టు నుంచి కిందకి దింపుకుంటారండి. చూసారు కదా, చాలా అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది. చూసారా, చాలా పెద్ద కాయలు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే చూసారా చింతకూర, లేత చింతకూర అనమాట. సిటీలో అయితే మీకు ఎక్కువగా అమ్ముతారు, ఇది పోగులేసి అమ్ముతారు అనమాట. హైదరాబాద్ అటు సైడ్ ఇక్కడ ఏంటంటే సాధారణంగా దొరికింది కాబట్టి ఎవరు ఇంకా అలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చెట్లు వచ్చేసి రామపాలు అనమాట. తమ్మడాలు అయితే మనకి కోస్తున్నారు, తినమని కోస్తున్నారు. రామల పళ్ళు అయ్యి సీమల పడేస్తున్నాయి. కేచ్ పడేయడం అంతే, కేచ్ అంటే పడేయడం అంతే, రెండు ఒకటే కదా. ఇది పెద్దది ఫ్రెండ్స్ చూసారు కదా, రాపల పంట అనమాట. రామఫలం. ఇబ్బంది అయిపోద్ది.
ఫ్రెండ్స్ చూసారు కదండి రామఫలం అనమాట. ఇది సీమలు పడేసి ఉందన్నమాట. పండేనా పండే మెత్తగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు అదొక రామఫలం పెద్దది అనమాట పండు. ట్రైబల్స్ ఏరియాలో అయితే ఎక్కువగా రామఫలం దొరుకుతుంది. చూసారు ఎంత ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా పెద్ద పండు అనమాట. ఇది ఇంటికి మోద్దాం. ఫ్రెండ్స్ చూసారా చాలా రామఫలం అంటే చాలా పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అన్నమాట పండు అయితే. చూసారు కదా.